క్యూన్యూస్. ప్రస్తుతానికి మనం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ పరిధిలో ఉన్నాము. నేను మీ మహేందర్, జవహర్ నగర్ క్యూన్యూస్ రిపోర్టర్. రేపు 22 తారీఖున ఆదివారం సాయంత్రం జవహర్ నగర్ నడిబొడ్డున బాబు జగజీవన్ రావు అంబేద్కర్ గారుల విగ్రహాల పక్కన జవహర్ నగర్కు ఏమైంది, జవహర్ నగర్ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా తయారైంది, అసలు జవహర్ నగర్ను పట్టించుకునే నాదుడే లేడా అనే అంశాలపైన క్రాంతి కళా బృందం సభ్యులు భారీ ఎత్తున సభ నిర్వహించబోతున్నారు. అసలు ఈ జవహర్ నగర్కు ఏమైందనే ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఈ సభ పెట్టడం వెనుక గల కారణాలు ఏంటి అనేది ఈ క్రాంతి కళా బృందం సభ్యులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. నమస్తే, నా పేరు వెంకటాచారి, క్రాంతి కళాబృందం వ్యవస్థాపక 2014లో దీన్ని ప్రారంభం చేసాము. ముఖ్యంగా ఏంటంటే జవహర్ నగర్లో ప్రజాపక్షం ప్రతిపక్షం రెండు కనపడాయి. అంటే ఇది విచిత్రమైన జవహర్ నగర్. దీంట్లో డంపింగ్ యార్డ్ ఒకటి, తల మీద పెద్ద చెత్తగుట్ట. దీనికి సంబంధించి హైదరాబాద్ చెత్త తీసుకొచ్చి మా దగ్గర వేస్తారు, కానీ మేము వేసేందుకు చెత్తగుండి లేవు. ప్రధాన సమస్య ఇది. గల్లీలలో మున్సిపల్ కమిషనర్ బోర్డు పెడుతుంది ఏమనంటే, చెత్త ఎవడతా అని వేస్తే 500 రూపాయలు జుర్మానా వేస్తా అని. చెత్త కుండీలు పెట్టాలి కదా నువ్వు. జిహెచ్ఎంసీ అంటే ఏంది? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది, మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీ అయింది హైదరాబాద్. అంటే మనం జూబ్లీహిల్స్లో కట్టేటటువంటి ట్యాక్సీ ఈడ కూడా కట్టే ఏర్పాటు అయినప్పుడు మరి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి చెత్త కుండీలు ఇక్కడ గల్లీలలో ఉండాలి కదా అని ప్రధాన కాన్సెప్ట్ ఒకటి. దీనికి సంబంధించి ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చేసిన యువకులు గంజాయి మొన్న దొరికింది పోలీసులకు. గంజాయి ఈ గంజాయి విపరీతంగా బానిస అవుతారు పిల్లలు. దాంతోపాటు ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, 3 లక్షల జనాభా అంటారు, 90 కాలనీలు, 90 అంటే 100 కాలనీలు వేసుకుందాం. 100 కాలనీలో 1 నుంచి 3, 4 బెల్ట్ షాపులు ఉన్నాయి ఇక్కడ. అంటే దాదాపు 4 నుంచి 500 బెల్ట్ షాపులు మొత్తం జవహర్ నగర్ చుట్టుముక్కల మొత్తం తాగుబోతుల వ్యవస్థగా మారిపోయింది. అంటే వాడు పొద్దుగా టైం లేదు, ఏం లేదు. పంపుల 3 గంటల నుంచే మందు పూర్తిగా అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు అది లేనట్టుగా ఇక్కడ రోడ్డు మీద రెండు బార్లు, మళ్ళీ 2 వైన్స్లు. ఇది పరిస్థితి. దాంతోపాటు డంపింగ్ యార్డ్ దుర్వాసన, కాలిన చెత్త కుండీలు లేవు, కూరుకుపోయిన చెత్తతో ఇంకా దుర్వాసన. కుక్కలు ఒక పిల్లగాని చంపినా కానీ పట్టించుకొని ప్రభుత్వాలు ఆ పిల్లగాని అయ్యకు చిన్న ఉద్యోగం ఇచ్చారు. అది నా దృష్టికి వచ్చింది. అది ఏంటంటే, ఆయన పాపం మంచిగా ఆయన కార్పెంటర్ పని ఏదో చేసుకుంటే నెలకు 20-30 వేలు సంపాదించేటోడు. ఇప్పుడు ఆయన పేరు చెప్పొద్దు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 12,000 జీతం, 13,000 జీతం. అది కూడా ఒక నెలకు. దీనికి అలవాటు పడిపోయే పరిస్థితి. ఈ అంశాల మీద ఈ ప్రోగ్రామ్ మేము నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక సమస్య మీద క్రాంతి కళాబృందం ఈ సభలు నిర్వహిస్తుంది. పోయినసారి గంజాయి మీద, అంతకుముందు వేరే అంశాల మీద చేసినాం. ఈసారి ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న పాశం యాదగిరి గారు, మన సీనియర్ జర్నలిస్ట్ అన్న, ఈ సభ వెనుక ఏమన్నా ముఖ్య ఉద్దేశం ఉందా? ఇట్లాంటి సభలు పెట్టే కార్యక్రమాలు మీరు చాలా చేసిన అంటున్నారు కదా, ఇట్లాంటి సభల వెనుక ఏమన్నా ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారా, లేకపోతే ప్రజలను అవేర్నెస్ చేయడానికి పెడుతున్నారా? ఉద్దేశం అంటే, మనం వైట్ పేపర్ కావాలి జనానికి కూడా తెలుసు. జనం డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు కాబట్టి ఇట్లా తయారవుతుండ్రు. అట్లా వేసుకోకుండా ఆయన చేసుకుంటే మనం ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆ అంశం కూడా ఇందులో చేర్పించడం జరిగింది. జన అవసరాలు, జనం కోసమే ఈ ప్రోగ్రాం. నా అవసరం కోసం 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటా ఉన్నాం, కానీ నేను ఇట్టెందుకుంటూ మా అవసరం అయితే నేను యాన్న ఉండు. జన అవసరం కోసం ఈ ప్రోగ్రాం. అన్న, ఈ ప్రోగ్రాంకి ఎవరైనా ముఖ్య అతిథులు వస్తున్నారా? ఇక్కడ జవహర్ నగర్ స్థానికంగా లీడర్లు ఎవరైనా వస్తున్నారా? అంటే ప్రతిపక్షం వాళ్ళు కానీ, అధికార పక్షం వాళ్ళు కానీ ఎవరైనా వస్తున్నారా? అంటే ఇప్పుడు మనకు శంకర్ గౌడ్ వస్తుండు, మేకల అయ్యప్ప, మన శ్రీకాంత్ యాదవ్, మల్లెపల్లి శ్రీకాంత్ యాదవ్, అందరూ దాదాపుగా చాలా మంది పార్టీ అధ్యక్షుల్ని, కొంచెం షేక్ షావలి, ఎస్కే మీరా, చాలా మందిని పిలిచినాం. దాంతోపాటు ముఖ్య అతిథులుగా మన గ్రామంలో బహిరంగ సభలు పెడితే రానటి వాళ్ళ పేర్లు: పాశం యాదగిరి అన్న సీనియర్ జర్నలిస్టు, దాంతోపాటు ఇటీవల 45 సంవత్సరాలు మరి జేఎన్ఎం ప్రజా కళాకారుడు సంజీవన్న, మొన్న లొంగిపోయిన సంజీవన్న, దాంతోపాటు పాటల పెద్దక్క విమలక్క, దాంతోపాటు మోహన్ బైరాగి, దాంతోపాటు సుక్కా రామనరసయ్య, ప్రశ్నించే గలం సుక్కా రామనరసయ్య, దాంతోపాటు దరువంజన్న, నలిగంటి శరత్, చంద్రమోహన్ గౌడు, ఉమామహేషు సిపిఐ సంబంధించి, తుమ్మల పప్పులు రామరెడ్డి గారు టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, షేక్ షావలి, వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. అన్న, ఈ సభ ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు అంటే ఏ విధంగా ఈ సభను రిసీవ్ చేసుకుంటారని మీ ఆలోచన ఉంది? అంటే విషయం ఏంటంటే, కొంతమందికి చెప్తే తెలుస్తుంది,
మీరు పెట్టేది వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ ద్వారా తెలియవచ్చు. బహిరంగ సభ పెడితే తెలియని జనాలు కూడా వాట్సాప్ అంటే తెలియని వచ్చి కూర్చుంటాడు 2 పాటలు పాడితే. అక్కడ విషయాన్ని మనం చెప్పొచ్చు. చెప్పడం వల్ల కొంచెం అవేర్‌నెస్ వస్తదనే ఉద్దేశం, అది నా అభిప్రాయం. ఓకే. అన్న, ఈ సభ ముందుకు, ఈ సభ తర్వాత జవహర్ నగర్ పరిస్థితులు ఏమన్నా మారతాయని మీరు అభిప్రాయిస్తున్నారా? అంటే మీరు అనుకుంటున్నారా? అంటే అదేదో రాముడు గడితే ఉడత సాయం లెక్క నేను సాయం చేస్తున్నాను. అంటే చెప్పాలే. చెప్తేనే కదా తెలిసేది. చెప్పకపోతే ఒక మేధావి మౌనం పాటిస్తే ఏమైతదన్నట్టు మనకు తెలిసింది ఖచ్చితంగా చెప్పాలే. ఇప్పుడు కార్పొరేటర్లున్నారు. వాళ్ళ పదవులు లేవు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అధికారులుండ్రు. అధికారులు మన ఈడ కూడా ఇంకో పరిస్థితి ఏందంటే జవహర్ నగర్‌లో ఉన్న ఏ ఆఫీస్‌ని తీసుకుపోయి టీజర్‌లో ఏసిర్రు. అన్న, నాకిప్పుడు మీరు కార్పొరేటర్లు అంటే ఆలోచన వచ్చింది. అసలు జవహర్ నగర్‌ను ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండిటి మధ్య ఏ ప్రభుత్వ హయాంలో జవహర్ నగర్‌కి ఎంతో కొంత పని జరిగిందని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన అప్పులు చేసిండు. ఎవరు పెద్ద మనిషి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నోడు అప్పులు చేసిండు. అప్పులు చేసి ఆ అప్పులు తీర్పనీకి ఈ షిప్ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిండు. నాకు తెలిసి జవహర్ నగర్ అభివృద్ధి చెందింది, కానీ చారణ మందమే చెందింది. 100 ఫీట్లు అయ్యే రోడ్డు 50 ఫీట్లు అయ్యింది. ఈ మౌలిక వసతులు అసలు అప్పట్లో గతంలో మల్లారెడ్డి గారు కూడా అన్నారు, ఏమన్నారు, పాలు పోస్తే ఎత్తుకునే స్థాయిలో మనకు జవహర్ నగర్ను తయారు చేస్తున్నాము. గతంలో ఉండే కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయరు వీళ్ళందరూ కూడా అభివృద్ధి అనేది మల్లారెడ్డి గారి హయాంలో చాలా బాగా జరుగుతుందని చెప్పారు. మరి అప్పుడేం అభివృద్ధి లేదంటారా? గతంలో ఉండే నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. మరి ఇప్పుడేమన్నా వీళ్ళు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారా? నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగే చెప్పిన. ఏం చెప్పినట్టే ఈడ ప్రతిపక్షం ప్రజాపక్షం అనేది ఉండదు. ఎందుకంటే అందరూ ఏకపక్షంగా ఉంటారు. ఇందులో ఇక్కడి నుంచి అక్కడ దుక్కుతారు. ఆ గద్దరు పాడుతుంది, ఇటోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు, వీని నోట వాని మాట, వాని నోట వీని మాట, ఓట్లేసి నోళ్ళ నోట్ల మట్టి గడ్డల మూట. అందుకని జనం కూడా ఆలోచన చేసి ఓటేయాలి. ఎవరికి వేయాలి ఓటు, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడని ఆలోచన చేయాలి. చనిపోయిండు మేడల వెంటనే, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ప్రజా ఉద్యమాల కోసం, ప్రజల కోసం చాలా పనులు కేసుల పాలైపోయిండు. అయినా సరే జనం గుర్తిస్తారంటే ఆలోచన చేయాలి జనం అనేది నా ఆలోచన. ఆదివారం రోజు జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలా మంది పెద్దలు వస్తున్నారని చెప్పారు. ఈ జవహర్ నగర్ అభివృద్ధి అంటే ఒక మా బాధ్యతే కాదు, ప్రజల బాధ్యత. ప్రజలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఈ సభకు హాజరు కావాల్సిందిగా మనవి ఇక్కడ నుంచి కోరుతున్నారు. ఎందుకంటే మనము ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, మనము మన సమస్యలపైన ఏ విధంగా ప్రశ్నించాలనే అంశాలపైన క్రాంతి కళా బృందం వారు ఆ రోజు మీకు ఎంతో కొంత అవేర్నెస్ ఏర్పరచడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ పరిస్థితులకు భయపడకుండా ఎదురొడ్డి నిలబడే విధంగా వాళ్ళ పాటల రూపంలో, వాళ్ళ డప్పు సప్పుల రూపంలో, వాళ్ళ మాటల రూపంలో మనకు ఎంతో కొంత అవగాహన కల్పించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు సభను ఈ జవహర్ నగర్ ప్రజలంతా కలిసి భారీగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ ప్రకాష్తో మహేందర్, క్యూన్యూస్ రిపోర్టర్. ఓకే, ఈ కార్యక్రమానికి మన రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళే కాకుండా మామూలు జనం వచ్చి మంచి ఆట పాట ప్రజలకు అర్థమయ్యే విధంగా క్రాంతి కళా బృందం ద్వారా ఆట పాట, లింగాల రమేష్, అనూష, సుఖారాం నర్సయ్య, విమలక్క మంచి కళాకారులు వస్తున్నారు. కాబట్టి అందరూ ఇది వినడానికి, ప్రజల కోసం ఈ సభ జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మీ క్యూన్యూస్ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis.
a state-of-the-art cath lab for advanced heart procedures, and modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.